హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే చిరంజీవి అనిల్ రావుపూడి విలన్గా సరైన నటుడు. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక 6 సినిమాలు చేశారు. కానీ ఆయన రేంజ్కు తగిన విలన్ ఏ సినిమాలో కనిపించలేదని చెప్పవచ్చు. కానీ వాల్తేరి వీరయ్యలో ప్రకాష్ రాజు మాత్రమే కాస్త మ్యాచ్ చేశారని చెప్పాలి. ఇప్పుడు ఆయన కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారు లో విలన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇందులో చిరు థ్రిల్ మాస్టర్గా కనిపించనున్నట్లు టాలీవుడ్లో టాక్. ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో విలన్ పాత్ర కూడా కాస్త బ్యాలెన్స్డ్గా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే మలయాళ నటుడు షైన్ టామ్ స్టాకో పేరును సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. దసరా చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు మంచి గుర్తింపే ఉంది. పవర్ఫుల్ విలన్గా మాత్రమే కాదు, మంచి కామెడీ టైమింగ్తో కూడా నటించగలడు. అందుకే అతన్ని ఫైనల్ చేశారని టాక్. సంక్రాంతికి వస్తున్న చిత్రం తర్వాత దర్శకుడు అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఆయన కేవలం కామెడీ జోన్లే చిత్రాలు కాదు, పవర్ఫుల్ యాక్షన్ సినిమాలు కూడా తీయగలడు. అయితే మన శంకర వరప్రసాద్ గారు మూవీ మాత్రం కామెడీ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో రానుంది. నయనతారతో పాటు వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీని సాహు గారిపాటి సుష్మిత గోనితెల నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ ఎంతవరకు ఆడియన్స్ని నవ్వించగలదు, ఎంతవరకు ఫ్యామిలీకి అటాచ్ చేయగలదనేది మాత్రం మనం మూవీలోనే చూడాలి. అంతేకాదు ఇంతవరకు చిరంజీవి గారిని ఒక యాక్షన్ థ్రిల్లర్ లాగానే చూసినాము అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆల్ రకాలుగా చూసినాం. కాబట్టి ఈ సినిమా వల్ల ఇంకేమైనా కొత్తగా వేరియేషన్ ఉంటుందేమో అని చెప్పేసి చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు సంక్రాంతి సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఒక కామెడీ పరంగా ఇంత హిట్ అవ్వడం అంటే ఈ మధ్య కాలంలో అంటే చాలా తక్కువ. అట్లాంటిది అంత హిట్ అవ్వడం, అది కూడా చాలా ఆల్రెడీ అట్లాంటి కంటెంట్తో తీసిన ఛానల్స్ అట్లాంటి కామెడీ తీసిన చాలా మూవీస్లో కూడా అంతగా పేరు రాలేదు. కానీ అనిల్ రావుపూడి గారు తీసినటువంటి మూవీ ఎంత బాగా వచ్చింది. అట్లాగే మన శివశంకర వరప్రసాద్ మూవీ కూడా ఇంకా భారీ స్థాయిలోనే మంచి హిట్ పొందాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అంతేకాదు దసరా సినిమాలో విలన్ అయితే చాలా క్రూరంగా ఉన్నాడు. ఈ సినిమాలో విలన్ ఎంతగానో నవ్విస్తాడో ఎట్లా ఉంటాడో అయితే నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తొందరలోనే ఆ మూవీ సంక్రాంతి వరకు వస్తుంది కాబట్టి అప్పుడు అందరం మళ్ళీ దాని గురించి ఇంకా డిస్కషన్ పెట్టుకుందాం. ఇంకా ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.